ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నిన్నటి దినమున కమలాపురంలో వీర శివారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయనకు మతి ప్రేమించినట్టుంది. ఏదో ఒకటి అవాకులు పెడతా అట్లా ముందు ఏదో అంటున్నాడు అతను. కాన్సెన్స్ కమలాపురం కాన్సెన్స్ ప్రజలను కోరుకుంటున్నారు, నేనే డెవలప్మెంట్ చేసినా, నేను ఏదో చేశాను. అతను నేను సూటిగా ప్రశ్నిస్తాను, అతని ఊరికే పోదాం. ఫస్ట్ వాళ్ళ ఊరు నుంచే మొదలు పెడదాం. ఫస్ట్ మీ ఊర్లో ఒక రైతులకు న్యాయం చేయి. మీ అందరికీ తెలిసిన విషయం ఇది. ఒక రైతులకు అందరూ కలిసి ఒక వ్యాపారస్తులకు సిరిగలు వేసారు. ఆ ఊర్లోనే, ఆ ఊరు చెందిన అతనికి మొత్తము ఆ సిరిగల డబ్బులు అంతా అతను తీసుకుపోయి వీర శివారెడ్డి గారి దగ్గరనే పెట్టాడు. పెడితే అతనికి ఇచ్చిన వడ్డీకి ఏదో ₹2 ₹3 వడ్డీకి కొంత అమౌంట్ ఇచ్చినారు. ఇతని తమ్ముడు వీళ్ళందరికీ ఇదే పనే. ఆ ఊర్లో ఎవరన్నా ఉంటే ఇతనంతే అతని కాడికి, అతనంతే ఇతని కాడికి, ఇట్లా ఒకరి మీద ఒకరు. ఇప్పుడు వీర శివారెడ్డి గారి డబ్బులు ఇస్తాడు వడ్డీకి, ప్రతాప్ రెడ్డి గారు డిమాండ్ చేస్తాడు. అప్పుడు ప్రతాప్ రెడ్డి గారిని తీసుకొచ్చి మళ్ళీ వీర శివారెడ్డి గారు ఇలా చేస్తాను అనమాట. ఇప్పుడు రైతులు దగ్గర ₹1.5 కోటి రైతులు కష్టం చేసి 6 కాలాలు పండించి ₹1.5 3 కోట్ల రూపాయలు రైతులు డబ్బులు తీసుకుపోయి ఎవడైతే ఈ శనిగల వ్యాపారం చేశాడో వాతను తీసుకుపోయి వీర శివారెడ్డి గారి చేతికి ఇచ్చినాడు. ఆ ఊరు పెద్ద మనిషి అనుకోని. పెద్ద మనిషి ఏం చేయాలా? అందరిని పిలిచి సమన్యాయంగా ఫస్ట్ అందరికి వచ్చినట్టు పంచాలి. అదట పోనిచ్చి ఇతని తమ్ముడు, ఇతని మేనల్లుడు, ఇతని కుటుంబ సభ్యులు ఎవరెవరు అందరూ మొత్తం ₹1.5 ₹2 వడ్డీతో డబ్బులు తీసుకొని ఈ ₹1.5 ₹2 అనేది మేము కనలే. స్వయాన ఈ వీర శివారెడ్డి దగ్గర ఎవరైతే ఉన్నారో అతను ఆత్మ అంటారు, అతన్ని కమలాపురం ఉన్నాడు, అతనే అన్నాడు, స్వామి మేము ₹3 తీసుకోలే, ₹1.5 వడ్డీతో తీసుకున్నాము. ఏది పరపతి చిన్న కొడుకు మొత్తం శనిగల లెక్క రైతులు తీసుకున్నారు. ఈ బుద్ధుడికి ఏమన్నా రైతులకి ఒక ₹10 న్యాయం చేశారా? రైతు 6 గంటల ప్రతి సంవత్సరానికి 6 గంటలు కష్టపడి పండించి ఏదో పాప పెళ్లికో, కొడుకు చదువుకో, ఇంకొక దానికో వాళ్ళు ₹1 కష్టపెట్టి వాళ్ళ పంట పండించి ఒక రైతుకేస్తే, ఒక వ్యాపారస్తుడికి వేస్తే, ఆ వ్యాపారస్తుడు ఐపీ పెట్టి ఆ డబ్బులు తెచ్చి నీ దగ్గర పెడితే ఈ రోజుకి 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది. ఒక రైతు కూడా నువ్వు డబ్బులు ఇవ్వలే. ఫస్ట్ ఆ నుంచి నువ్వు రైతులకి నువ్వు ఒక పెద్ద మనిషి అంటున్నావు. సరే నీ చేత కాకుండా వాళ్ళు పిలిపించినే, నా చేత కాలంలా ఇదో నీ డబ్బులు తీసుకొని పో, నువ్వేమైనా చేసుకో అని చెప్పాల్సి పోనిచ్చి నువ్వు ఏందో నీతులు చెప్తాను. నీ నీతులని నువ్వు నీతులు చెప్పడానికి నువ్వేమన్నా సత్యహరిచంద్రునివా? ఫస్ట్ రైతులకు న్యాయం చేయి. నిన్ను 3 సార్లు నీ ఊళ్ళో రిగ్గింగ్ చేసిందేనే నువ్వు ఇంతవరకు వాళ్ళకి ఏం చేయలేకపోతాను. అదే పెడతాం. ఆ ఊర్లోనే వీరభద్ర స్వామి టెంపుల్ ఉంది. దగ్గర 50 నుంచి 60 ఎకరాలు అతని మాన్యం ఉంది స్వామిది. ఏం వెంకటేశ్వర వీరభద్ర స్వామి ఏమన్నా మీ తాతో మీ అబ్బోనా? ఊర్లో అందరికీ హక్కు ఉంటుంది కదా. దేవస్థానం భూమి అంటే ఎవరికి ఇవ్వకుండా నువ్వు 10 ఎకరాలు, మీ తమ్ముడు 10 ఎకరాలు, ఇంకొక మేనల్లుడు 10 ఎకరాలు, ఇంకొక మొత్తం మీరే పంచుకొని మీరే తింటారు. నువ్వు నిజంగా కోట ప్రజలకు నువ్వు మేలు చేయాలా, వాళ్ళందరూ బాగుండాలంటే నువ్వు ఆ భూమిని నువ్వు సవాలు పెట్టాలా. ఎండోమెంట్ని పిలిచి సవాలు పెట్టి వచ్చిన డబ్బులు ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ ఊర్లో ఉన్న టెంపుల్కు ఉపయోగపడాలని చేయాలి. అలా చేయకపోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు దోచుకొని తింటారు. అదే ఎట్లా పెడతాం? అతను ఏదో రైతులకు నేను చేసిన అంటాను. దగ్గర కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో 20 నుంచి 22 కోట్ల రూపాయలతో ఒక స్కీమ్, ఎత్తిపోతల స్కీమ్ తెచ్చినాం. ఆ రోజు కోటం ప్రజల బుక్కులు అందరికీ పెట్టి ఒక్క ఎకరాకన్నా నువ్వు నీళ్ళు ఇవ్వగలిగినావా? నువ్వు రైతు పక్షపాతి, నేను రైతు డెవలప్మెంట్ చేసినా, రైతుకి ఎంతో నేను చేసిన అంటున్నావు. నువ్వు ఏం చేసినావు? ఈరోజు మళ్ళీ ఇసుక గురించి మాట్లాడతాను. ఇసుకే రోజు నరసింహారెడ్డి గారికి 30 లక్షల రూపాయలు ఇంటికి వచ్చినా నిద్రపోలేదు. ఎక్కడ ఒకటన్నా నువ్వు పట్టుకొని చూపించగలవా? ఒక డిఎల్ఎస్ కమిటీ ఉంది. దాంట్లో కలెక్టర్ గారు, మన డీడీ గారు, మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి ఒక కమిటీ అనేది ఉంది. ఆ కమిటీ టెండర్ పిలిచింది. టెండర్లో చాలా మంది పార్టిసిపేట్ చేశాడు. పార్టిసిపేట్ చేసి ఎవడైతే బెస్ట్ కోర్ట్, లోయెస్ట్ కోర్ట్, నేను తక్కువ ప్రైస్కు నేను లోడ్ చేస్తానే వాడికి ఆ టెండర్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఇక్కడ అంతా జరుగుతున్నాయి. అంతెందుకు ఎవరో రైతులందరూ ఇబ్బంది పడిపోతారు. రెండో తీసుకు ఎవరికి తీసుకోవాలని చెప్తాను. సొంతం నువ్వే, మీ కొడుకే కంచనగాడిపల్లి దగ్గర ఉన్న జామ తోటలోకి రోజుకు 30 నుంచి 40 ట్రిప్పులు ఇసుక తోలుకున్నారా లేదా? నువ్వు రైతువు తోలుకో, ఎవరేమనలే. మొత్తం ఈ పంచాయతీలో రైతులందరినీ అడుగు. గత 30 సంవత్సరాలలో ఏ నాడు కూడా ఒక ట్రిప్పు అట్లా తోలుకునేరేమో. ఎక్కడే కానీ ఇసుకకు డబ్బులు లేదు. ఈ గవర్నమెంట్, ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడే కానీ ఇసుకకు డబ్బులే లేదు. ఓన్లీ లోడింగ్ ఛార్జెస్ మాత్రమే. అది కూడా మీరే పోసుకుంటే కన్నా ఆ డబ్బులు కూడా అవసరం లే. ముందు నీ ఊరి ప్రజలు, నీ పంచాయతీ ప్రజలు అడుగు. ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వము, ఈ ఎమ్మెల్యే గారు ఉన్నంత వరకు మాకు ఇబ్బంది లేదని చెప్పి ప్రతి ఒక్కరు ఇసుక తోలుకొని బ్రహ్మాండంగా పంటలు పెట్టుకుంటారు. నేను ముఖ్యంగా నేను కూడా ఏంటంటే ఎక్కడికో
జిల్లాకో లేకుంటే ఇంకో దగ్గరకో పోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నేను ఈ బుద్ధిని చాలా చూపిస్తానా, నీ ఊరు రైతులందరినీ పిలుచు, నీ ఊరు ఆంజనేయ స్వామి గుడికనే మీటింగ్ పెడదాం, నువ్వు మొత్తం అందరికీ న్యాయం చేయి, న్యాయం చేసిన తర్వాత ఉండదు ఏదైనా ఉంటే మాట్లాడు. నువ్వు మాట్లాడతాను ఈరోజు మన నీ కొడుకు ఒకటి మాట్లాడుతున్నాడు, వస్తుంటే అన్ని బెడ్ షాపులు కనిపించినట్టు అతనికి. నువ్వు అయ్యా కరోనా టైంలో అందరూ జబ్బులు భయపడి మొత్తం సస్తా అంటే బ్లాక్లో మందం మీద నువ్వు ఒక్కొక్క బాటలో 15,000, 20,000, 30,000 పెట్టి అమ్మింది నువ్వు. ఇదే సొంతం నువ్వు కూడా మీ అన్నదమ్ములు ఇద్దరు, ఆ పక్క ఒకతను ఈ పక్క ఒకతను, మీ ఇద్దరు 2014లో అప్పుడు సిఐ నరసింహారెడ్డి గారు ఉన్నారు. అప్పుడు ప్రొద్దుటూరులో మీరే రాళ్ళేశారు ఏదాని మీద విజిలెన్స్ వెహికల్ మీద సిఎస్ఆర్ వెహికల్ మీద రాళ్ళేసిన అన్నదమ్ముడు మీరిద్దరు ఒకటే. సొంతం నువ్వే, మీ అన్న దొంగ, మీ అన్న కొడుకు దొంగ మంది అమ్ముదానికి కేసు పెట్టింది నువ్వే. మీ తమ్ముడు దొంగ మద్యం అమ్ముతాడు, బెంగళూరు నుంచి తెచ్చి మద్యం అమ్ముతాడని సొంతం మీ తమ్ముడే మీ కొడుకు పైన కేసు పెట్టడం జరిగింది. అక్కడ వీరభద్ర బయట ఉంది కదా, ఇది అక్కడ ప్రొద్దుటూరులో అక్కడ వెంకటేశ్వర థియేటర్ దగ్గర. నువ్వు మాట్లాడతాను ఈరోజు నీకు ఏ మొహం? నువ్వు 14లో నేను కూటమి ప్రభుత్వంలో చేరుతానా, కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశము, జనసేన మరియు బీజేపీ ముగ్గురు. నేను బీజేపీలో చేరుతాంటున్నావు, బీజేపీలో చేరుతాంటున్నా మరి ఏ విధంగా నువ్వు మా చంద్రబాబు నాయుడు గారిని మరియు మా ఎమ్మెల్యే గారిని మీరు ధ్వజ పెడతారు, అనవసరమైన మాటలు మీరు ఎందుకు మాట్లాడతారు? ఏమంటారు, ఆధారం లేని పదాలన్నీ, నిరాధారం లేని అన్ని పదాలన్నీ వాడి మీరు ఏదో ఒకటి పబ్లిక్లో నీకంతా అయిపోయింది. నువ్వు ఊరు బొమ్మంటాంది, కాటి రమ్మంటాంది, నువ్వు దానికే సిద్ధంగా ఉండాలా. నీకు దింపుడు గల ఆశ ఇంకా చావుంటుంది. దింపుడు కనుక ఏదో పిలుస్తారు మన పెద్దోళ్ళు ఎవరు ఉంటే ఒకసారి నైనా అని. నీకు రాజకీయంగా ఉంటుంది. నిన్ను 15 సంవత్సరాలు ప్రజలు మర్చిపోయారు. ఇంకా నీకు ఏం అవసరం లేదు. నువ్వు ఉన్నట్టు చేసే జీవితం లక్షణంగా మనవడంతా బాగా కడుపుకో. నువ్వు ఎవరో మాటలు విని నువ్వు లేనిపోనేదంతా చేసుకొని నేనేదో చరిత్రంటే ఎవరు నమ్మరు. ఫస్ట్ నేను ఈ బుద్ధి మళ్ళా చెప్తున్నా, మీ ఊరు సరిగా రైతులకు న్యాయం చేయి. వాళ్ళందరికీ వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నాను. ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేసి తర్వాత ఏదైనా ఉంటే నియోజకవర్గం కానీ ఇంకొకరు కానీ మనం మాట్లాడదాం. నువ్వు అంటున్నావు కదా ఇసుక కావాలంటే మేము వితౌట్ ప్రూఫ్ అన్ని ఇస్తాం, మేము విత్ ప్రూఫ్. నువ్వు కావాలంటే ఎక్కడికైనా వెళ్ళి మీరు చూసుకోండి. ఇట్లా ఊరికి నోరు ఉంది కానీ అవాకులు చవాకులు పేరాల్సిన అది పద్ధతి కాదు, అది నీ వయసుకు మంచిది కాదు. ఇంతటితోనే బుద్ధి తెచ్చుకొని నీ పని నువ్వు చేసుకుంటే మంచిదని నేను మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. నా పేరు పుత్తాయిలారెడ్డి, జిల్లా తెలుగు యూత్ అధ్యక్షుడు.